ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో సినిమా హీరో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేషధారణలో ఓ అభిమాని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్వరి థియేటర్లో పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంబంధించిన 20 అడుగుల కటౌట్కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి సినిమా థియేటర్లో హంగామా చేశారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని బేలా మండలంలో శ్రీకర్ మార్ట్లో నగదు మాయం కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీకర్ మార్ట్లో కౌంటర్పై ఉన్న 5,97,000 రూపాయలను అగంతకులు ఎత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన యజమాని వారిని వెంబడించినప్పటికీ కూడా అగంతకులు తప్పించుకొని పారిపోయారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగంతకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా అగంతకులను పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద ఉన్న ఆక్రమణలను మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు అధికారులతోని పోలీసులతోని కాసేపు వాగ్వివాదం దిగారు. పార్కింగ్ స్థలంలో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల పార్కింగ్కు ఇబ్బంది అవుతుందని, అందుకే ఈ ఆక్రమణను తొలగిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పెంబి మండలం మందపల్లి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సరైన అనుమతి పత్రాలు లేని 76 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మందపల్లిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను కొనరాదని, అలాగే ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటామని సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో సినిమా హీరో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేషధారణలో ఓ అభిమాని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మహేశ్వరి థియేటర్లో పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సంబంధించిన 20 అడుగుల కటౌట్కు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి సినిమా థియేటర్లో హంగామా చేశారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలోని బేలా మండలంలో శ్రీకర్ మార్ట్లో నగదు మాయం కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. శ్రీకర్ మార్ట్లో కౌంటర్పై ఉన్న 5,97,000 రూపాయలను అగంతకులు ఎత్తుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన యజమాని వారిని వెంబడించినప్పటికీ కూడా అగంతకులు తప్పించుకొని పారిపోయారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగంతకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా అగంతకులను పట్టుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద ఉన్న ఆక్రమణలను మార్కెటింగ్ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తులు అధికారులతోని పోలీసులతోని కాసేపు వాగ్వివాదం దిగారు. పార్కింగ్ స్థలంలో అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల పార్కింగ్కు ఇబ్బంది అవుతుందని, అందుకే ఈ ఆక్రమణను తొలగిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పెంబి మండలం మందపల్లి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సరైన అనుమతి పత్రాలు లేని 76 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మందపల్లిలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను కొనరాదని, అలాగే ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా అధికారుల సహాయంతో సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటామని సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.